హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7 నేను మీ శ్రావణ. మరి గతేడాదే డిసెంబర్ నెలలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు అయితే ముగించుకొని మళ్ళీ ఇక తిరిగి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ అనేది తొందరలోనే రిలీజ్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఒక మాట అయితే ఈ నెల 12వ తేదీ లోపు అయితే తుది ఓటర్ల జాబితాలు అయితే మనకి తెలిసిపోతుంది. మరి గ్రామాల్లో అయితే ఎలక్షన్ పండుగ ముగిసింది, ఇక మన పట్టణాల్లోనే రాబోతుంది. ఇక చూడాలి ఇక ఈ ఎలక్షన్స్లో మరి ఈ ఎలక్షన్ పోరు ఎలా సాగబోతుంది ఏంటో అనేది అయితే చూసుకుందాం. మరి పట్టణాల్లో ఈ ఎలక్షన్స్ పోరు ఎలా సాగబోతుంది, అసలు ఏం జరగబోతుంది ఏంటో అనేటివి అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి చూసుకుందాం. ఇంకా తెలంగాణలో ఈ మున్సిపాలిటీలు అయితే ఇప్పటివరకు 17 వరకు ఉన్నాయి. కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం మార్చిలో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి 20వ తేదీలోగా మనకి ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అని అయితే ఒక అప్డేట్ అయితే ఉంది ప్రజెంట్. మరి చూడాలిగా మరి ఇంకా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో, నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లోనైనా కొత్త అధికారులు ప్రజల కోసం తీసుకునే బాధ్యతలు ఎలా నిర్వహిస్తారో, మరి ప్రజల మైండ్ సెట్స్లో కూడా ఎలా ఉందో ఏముందో, మరి వాళ్ళు ఎట్లాంటి అధికారులను ఎంచుకుంటారో వాటిని బట్టి ఇక ఫలితాలు అనేటివి తెలుసుకోవచ్చు మనం. కనీసం ఇప్పుడు వచ్చే అధికారులతోనైనా ప్రజల సమస్యలు తీరుస్తారని గట్టి నమ్మకం అయితే ప్రజల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పోయిన ప్రభుత్వం ఇంకా చేసినప్పటికీ ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వంలో కొత్త అధికారుల పనితనం ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా మంచి మంచి విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.